Right, guys. So today we talk about LLM models. యాక్చువల్గా థియరీ చెప్పాలి దాని గురించి మెషిన్ లెర్నింగ్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి హౌ ది ట్రైన్డ్ ఇట్ కాకపోతే ఐ డోంట్ నో నాకు మనసు ఒప్పుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో ఫ్యూ ప్రాక్టికల్స్ దెన్ ఓన్లీ విల్ గో ఫర్ అ థియరీ. సో ఈ వీక్ మొత్తం కూడా ఈ 5 days డైలీ ఫ్యూ టూల్స్ నేర్చుకుందాం. మనం టూల్స్ వచ్చిన తర్వాత దెన్ ఆ హిస్టరీ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఎల్ఎల్ఎం మోడల్స్ యాక్చువల్గా ఎప్పుడైతే ఈ ఏఐ అనేది చాలా రోజుల నుంచి ఉందండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ మెషిన్ లెర్నింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక కంప్యూటర్ తోటి ఒక ప్రోగ్రామ్ ద్వారా మంచిగా వర్క్ తీసుకోవడమే ఏఐ. ఇక్కడ ఏఐ అనేది మెషిన్ లెర్నింగ్ ని వాడుతుంది. సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏఐ. ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో విల్ గో డీపర్ ఇన్ టు దట్ లేటర్. అయితే ఏఐ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఈ మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ కానీ ఈ కోర్సెస్ ఏఐ కోర్సెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ 2 years లో ఎందుకు ఫేమస్ అయ్యిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఈ ఏఐని వాళ్ళు ట్రైన్ చేసి నాకు ఈ విధంగా అవుట్పుట్ కావాలి. ఎగ్జాంపుల్ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ లైక్ ఈమెయిల్ ఫిల్టర్స్. అంటే ఇప్పుడు కంపెనీస్ లో వాళ్ళకి చాలా ఈమెయిల్స్ వస్తాయి అనమాట. సో ఆ ఈమెయిల్స్ ని కొన్ని కీవర్డ్స్ ఇస్తుండే అనమాట. కొన్ని కీవర్డ్స్ ఇచ్చి అరే ఈ కీవర్డ్స్ ఉన్నది నాకు అవసరం లేదు, దాన్ని మేక్ ఇట్ యాజ్ ఎ స్పామ్. ఎందుకంటే మనకు కూడా చాలా ఈమెయిల్స్ వస్తాయి, అందులో చాలా వరకు స్పామ్ ఉంటాయి. సో ఫిల్టర్ చేయడానికి వాళ్ళు ఏఐకి కొంచెం చెప్తుండే అనమాట, ఈ విధానికి ఫిల్టర్ చేయని చెప్పేసి స్ట్రక్చర్ గా. అప్పుడు అది ఏం చేస్తుండే, అది ఫిల్టర్ చేసి ఇస్తుండే అనమాట. దెన్ వాళ్ళ వర్క్ అనేది కొంచెం తగ్గిపోతుండే. ఓకే, ఇదేంది వాళ్ళు స్ట్రక్చర్ గా అడగడం. బట్ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఈ ఏ విధంగా వచ్చేసింది అంటే నువ్వు ప్రతిసారి దాన్ని ట్రైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇట్ విల్ అండర్స్టాండ్ యువర్ ప్యాటర్న్స్. అంటే నువ్వు ఈరోజు స్టార్ట్ చేసినావు, ఈరోజు ఒక ముగ్గురిని స్పామ్ గా చేసినావు, రేపు ఈ 1 week లా నువ్వు ఎవరైనా అయితే స్పామ్ చేసినావు అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని ఫ్యూచర్ లో కూడా చేస్తుంది. దిస్ చేంజ్ లాట్. ఇంతకుముందు ఏంది, వాళ్ళు ఏం చేశారు, కీబోర్డ్ బేస్ మీద ఫిల్టర్ చేశారు, ఇట్స్ బేసిక్. బట్ ఇప్పుడు మెషిన్ ఎంత స్మార్ట్ అయిపోయిందంటే అది అర్థం చేసుకుంటుంది. ఇది మొత్తం ఏ వరల్డ్ ని చేంజ్ చేసింది అనమాట. అంటే మెషినే మన ప్రాసెస్ ని అర్థం చేసుకుంటుంది. అందుకే లాస్ట్ 2 years నుంచి ఇది బాగా వినిపిస్తుంది అనమాట. ఓకే, దీనికి అన్ని కొంచెం టర్మినాలజీ ఉంది, లేటర్ విల్ టాక్ అబౌట్ ద టర్మినాలజీ. అయితే ఈ విధంగా ఫైనల్ గా జనరేటివ్ ఏఐ అనేది అంటే ఏఐ ద్వారా వీఆర్ జనరేటింగ్ సంథింగ్. ఇట్ కెన్ బి టెక్స్ట్, ఇట్ కెన్ బి ఇమేజ్, ఓకే, ఇట్ కెన్ బి అ వీడియో ఆర్ ఇట్ కెన్ బి అ సౌండ్, అ మ్యూజిక్. ఇలా జనరేట్ చేస్తున్నాం కాబట్టి దానికి జనరేటివ్ ఏఐ అన్న పేరు వచ్చింది అనమాట. ఇక్కడ ఈ టెక్నాలజీని అలవాటు చేసుకొని డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ ని తయారు చేశారు. వీటినే ఎల్ఎల్ఎం మోడల్స్ అని అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకే, అందులోంచి వచ్చినవే చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, గ్రూక్, డీప్సీక్, పర్ప్లెక్సిటీ, ఈ విధంగా చాలా టూల్స్ వచ్చినాయి అనమాట. ఈ రోజు అన్నిటికంటే ఫేమస్ అయిన మనకు చాలా మందికి చాట్ జీపీటీ తెలుసు, బట్ దేర్ ఆర్ మెనీ మోడల్స్ ఆర్ కీప్ ఆన్ కమింగ్ అనమాట. టుడే వి డిస్కస్ 2 models, చాట్ జీపీటీ అండ్ జెమినై. వీలో చాలా మంది వాడుతున్నారు, బట్ కొందరు అసలు వాడలేదు. కాబట్టి మనం బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. విల్ లెర్న్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకే, విల్ ఫోకస్ టుడే మోర్ ఆన్ చాట్ జీపీటీ అండ్ జెమినై. ఓకే, ఈ రెండిట్లో లిమిటేషన్ దేనికి బాగా పనికొస్తుంది అన్నది కూడా మనం చూద్దాం. అయితే ఇది ఎలా ఉంటుందంటే ప్రాంప్ట్ బేస్డ్. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఇన్పుట్. మనం ఒక ఇన్పుట్ ఇస్తాం, టెక్స్ట్ బేస్డ్ ఇన్పుట్ ఆర్ ఇమేజ్ బేస్డ్ ఇన్పుట్ ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ కి ఇస్తే అదొక అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో వెన్ వి గివ్ ఇన్పుట్ వి గెట్ అ అవుట్పుట్. నీ ఇన్పుట్ బేస్డ్ మీనే అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ నువ్వు ఎంత బాగా ఇస్తా అంటే ప్రాంప్ట్ నువ్వు ఎంత బాగా రాయగలిగితే అంత బాగా అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈస్ అ స్కిల్. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద జాబ్స్ అనేది క్రియేట్ అవుతున్నది. సో ఎవరైతే ఆల్రెడీ మంచిగా ఉన్నారో ఓకే, లేని వారు
ఈ రోజు నుంచి ప్రాంప్ట్ ని బాగా వాడడం నేర్చుకోండి. ఒకప్పుడు గూగుల్ సర్చ్ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ బాగా వస్తుండే, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దే యూస్ టు బీ గుడ్ ఇన్ కరియర్. ఇప్పుడు ప్రాంప్ట్ ఎవరు బాగా రాస్తే వాళ్ళ కరియర్ బాగుంటుంది. ప్రాంప్ట్ కెన్ బి యూజ్ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి దానికి కూడా, ఒకటి నువ్వు ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నావు, షాంపూ కొనాలనుకున్నావు ఫర్ హెయిర్ ఫాల్, ఒకప్పుడు గూగుల్ కొడుతుండే. గూగుల్ ఈజ్ ఐల్ టెల్ యూ, గూగుల్ ఈజ్ మోర్ ఆఫ్ అ బయాస్డ్. ఎందుకు బయాస్డ్ అంటే, ఇట్స్ నాట్ బయాస్డ్, బట్ ఒకడున్నాడు షాంపూ ప్రొవైడ్ చేస్తాడు, వాడి హీఈస్ నాట్ అ గుడ్ ప్రొవైడర్, బట్ వాడు ఎస్ఈఓ బాగా చేసిండు అనుకో, వాడు టాప్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది. కరెక్టా? గూగుల్ టేక్ సమ్ సిగ్నల్స్. ఇక్కడ చాట్ జీపీటీ మాత్రం ఓన్లీ ఆ వెబ్సైట్ హెడర్స్ టైటిల్స్ కాకుండా ఇట్ విల్ సి మేజర్ అదర్ థింగ్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ప్రతి దానికి వాడండి ప్రాంప్టింగ్. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు దీస్ టూ థింగ్స్, చాట్ జీపీటీ అండ్ జెమినై. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, ఎనీబడి? Everything is fine? Yeah, sir. No, sir. Fine, sir. Right. Let me go to the chat GPT. ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థమైంది అందరికి కూడా. సో వాట్ ఐ వాస్ టెలింగ్ యు ఇస్, ఏ అనేది చాలా పెద్దది, అందులో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్ అన్నమాట. సో డిఫరెంట్ మెషిన్ లెర్నింగ్ తోటి ఏఐ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ద డిఫరెన్సెస్. జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే, ఆ ఏఐని వాడుకొని మనం ఏ విధంగా టెక్స్ట్ ని, ఇమేజ్ ని, వీడియోని, సౌండ్ ని జనరేట్ చేస్తున్నామో దాన్నే జనరేటివ్ ఏఐ అంటారు. అయితే ఇప్పుడు ఎవరైనా కోర్స్ నేర్చుకుంటప్పుడు, ఇప్పుడు మనం ఒక ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్నాం అనుకోండి, అప్పుడు కొన్ని వెబ్సైట్లు వస్తున్నాయి, ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఇట్స్ బిగ్ వన్. అంటే వాడు డేటా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ODMT లో మనం నేర్పిస్తుంది జనరేటివ్ ఏఐ. someone please unmute yourself. Madhusudana. Yeah. So మనం నేర్చుకుంటుంది జనరేటివ్ ఏఐ కోర్స్. రిమెంబర్ దిస్, జనరేటివ్ ఏఐ కోర్స్. రైట్, డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ద chat GPT now. Right. Okay. We'll do both chat GPT and Gemini as well. And we'll start with the chat GPT. So the prompt. నేను ఇక్కడ చెప్పాను ప్రాంప్ట్ గురించి. Prompt is nothing but one input you are giving to the LLM models that I need this. అది అప్పుడు అవుట్పుట్ వస్తుంది అనమాట. అవుట్పుట్ మంచిగా ఉంటే ఓకే, అవుట్పుట్ రాకపోతే నువ్వు వచ్చే వరకు దాన్ని యూ కెన్ కీప్ ఆన్ ఆస్కింగ్ ద థింగ్స్. అండ్ చాట్ జీపీటీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, పెయిడ్ వర్షన్ ఏంది, ఫ్రీ వర్షన్ ఏందని మనం తర్వాత తెలుసుకుందాం ప్రతి మోడల్లో. అది మీరు రీసెర్చ్ చేస్తే కూడా వస్తుంది, బట్ ఇన్ థియరీ పార్ట్ విల్ ఆల్రెడీ డైరెక్ట్లీ ఐమ్ యూజింగ్. అండ్ చాట్ జీపీటీ మీరు లాగిన్ కాకుండా కూడా వాడచ్చు, బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ లాగిన్ అయ్యి యూజ్ చేయండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మీకు సేవ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సేవ్ అవుతుంది. ఓకే, పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇంకా చాలాది, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ నేర్చుకోండి. వన్స్ యూ గెట్ అ నాలెడ్జ్ దెన్ గో ఫర్ అ పెయిడ్ వర్షన్. ఐఎమ్ యూజింగ్ ద పెయిడ్ వర్షన్. చలో ప్రాంప్ట్ అడుగుతున్నాం, సింపుల్ ప్రాంప్ట్ అడుగుతున్నాం. ప్రాంప్ట్ లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి, జీరో ప్రాంప్ట్ అని, సింగిల్ ప్రాంప్ట్ అని, ఈ విధంగా ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. బట్ డైరెక్ట్లీ మనం ఏదో ఒకటి నచ్చినట్టు మీకు నచ్చింది చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ 2 టైప్స్, నార్మల్ టెక్స్ట్ బేస్డ్, ఈవెన్ వాయిస్ బేస్డ్ కూడా ఉంటుంది అనమాట. లెట్ స్టార్ట్ విత్ ద టెక్స్ట్ బేస్డ్ ఓన్లీ. ఓకే, ప్రస్తుతానికి నేను ODMTలో ఏ విధంగా వాడుతున్నాను ప్రాంప్ట్. ఒకప్పుడు లింక్డ్ఇన్ లో పోస్ట్ రాయాలన్నా కూడా ఇమేజ్ అండ్ క్యాన్వాలో చేస్తుండే, క్యాన్వాకి వెళ్ళి ఇమేజ్ తయారు చేసేసి నేనే కూడా సొంతంగా నేను టెక్స్ట్ రాస్తుండే. ఇప్పుడు ఇమేజ్ ఇదే తయారు చేస్తుంది అండ్ టెక్స్ట్ కూడా ఇదే తయారు చేస్తుంది అన్నమాట. సో ఏంటండి, ఈ మధ్య బాగా స్లో అయిపోయింది సార్, చాలా టైం తీసుకుంటుంది ఇమేజ్ క్రియేట్ చేయడానికి, అందరూ యూస్ చేసేస్తున్నట్టున్నారు. పెయిడ్ వర్షన్ బాగుంది చైతన్య కృష్ణ గారు, ఫ్రీ వర్షన్ అలా ఉంది కానీ పెయిడ్ వర్షన్ చాలా ఫాస్ట్. ఇప్పుడు చూద్దాం మనం. అండ్ రిమెంబర్, మీరు రోజు టాస్క్లు బాగా చేయాలి, ఎందుకంటే 5 days లో విల్ లెర్న్ మెనీ టూల్స్. చాలా టూల్స్ ఉన్నాయి అనమాట, మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డైలీ టాస్క్ చేశారనుకోండి, ఈ టూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టూల్కి వెళ్ళొచ్చు. రైట్, ఓకే. ODMTలో ప్రస్తుతానికి ఒక చిన్న చేంజ్ వచ్చింది. రైట్ నౌ ఆల్ ఆఫ్ యూ నో దట్ 45 days కోర్స్
6 months కోర్స్ ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మనం దాంతో పాటు ఒక 3 months కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళకు ఇంటర్న్షిప్ ఇవన్నీ అవసరం లేదు. సో దే నీడ్ ఓన్లీ 3 months కోర్స్ సరిపోతుంది. 45 days ఏమో సరిపోదు వాళ్ళకు. అందుకోసము 1 more layer వి యాడెడ్. నేను ఇంకా ఇక్కడ వెబ్సైట్ లో పెట్టలేదు, ఈరోజు నైట్ నేను ఆన్ చేస్తాను. బట్ ఒక పీపీటీ అయితే నేను తయారు చేశాను. ఆ పీపీటీ చూపిస్తాను మీకు. దీనిపైన ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం దాన్ని. దిస్ ఇస్ అ న్యూ బ్రౌషర్ అండ్ వై గైస్, ఇదంతా కూడా నేను సింగిల్ ప్రాంప్ట్ తో తయారు చేసింది. ఎలా ఉంది చెప్పండి? సింగిల్ ప్రాంప్ట్ తో తయారు చేసిన బ్రౌషర్ ఇది. చాలా బాగుంది సార్. బాగుంది సార్. సూపర్ ఉంది సార్. బాగుంది సార్. నేను ఒకటి అడిగాను. చెప్పింది ఏంటంటే ప్రస్తుతానికి 45 days కోర్స్ ఉంది, 6 months కోర్స్ ఉంది. ఐ వాంట్ టు ఇంక్లూడ్ 3 months కోర్స్ అండ్ దిస్ ఇస్ ద ప్రైసింగ్. ODMT వెబ్సైట్ వెతికి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నాకు ఒక పీపీటీ తయారు చేయమని చెప్పాను, ఒక స్లైడ్ తయారు చేయమని చెప్పాను. చూడండి ఎంత బాగా చేసింది. ODMT నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, మాస్టరింగ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ 100+ AI టూల్స్, 45 days, 3 months, 6 months. ఓకే, ప్లీజ్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత అన్మ్యూట్ చేయండి బికాస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్. యా, తర్వాత కోర్స్ చూడండి. 45 days మనం వెబ్సైట్ డిజైనింగ్ SEO మాత్రమే చేస్తున్నాం, మిగతాది టిక్ మార్క్. ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసింది అనమాట, నేను కరెక్ట్ చేశాను. దెన్ తర్వాత 3 months, దిస్ ఇస్ ద న్యూ వన్ వి స్టార్టెడ్. దెన్ ద 6 months. ఓకే, అండ్ తర్వాత AI పవర్ అన్నాం కాబట్టి దానికి సంబంధించి ఏం వాడుతున్నాం మనం. ఫైనల్ గా చూడండి కోర్ మాడ్యూల్స్ ఏంటి, జాబ్స్ కూడా ఇచ్చిందండి. ఏ లెవెల్లో ఏ సాలరీస్ ఉన్నాయని కూడా మెన్షన్ చేసింది. దిస్ ఇస్ రియలీ ఆసమ్, మైండ్ బ్లోయింగ్. నేను ఆ టూల్ ని రీసెర్చ్ చేసి అర్థం చేసుకొని 5 hours కూర్చున్నా డే బిఫోర్ ఎస్టర్డే. దానివల్ల నిన్న పని చేయకుండా పడుకున్నా. సో అర్థమైంది ఏంటంటే యూ షుడ్ నాట్ స్పెండ్ టూ మచ్ టైం. నాలెడ్జ్ కావాలి, ఏం చేద్దాం, వరల్డ్ ఈస్ గోయింగ్ ఫాస్ట్. టు కంపీట్ విత్ దెమ్ యూ షుడ్ స్పెండ్ టైం. బట్ ద సేమ్ టైం హెల్త్ కూడా చూసుకోవాలి, మోడరేట్ గా వర్క్ చేయాలి. ఒక డీప్ వర్క్ చేసి 3 to 4 hours చేసి యూ షుడ్ టేక్ రెస్ట్. నిన్న మొత్తం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల. ఇది ప్రొడ్యూస్ తొందర ఫాస్ట్ చేసింది, కానీ దాని గురించి రీసెర్చ్ చేసి పెయిడ్ టూల్, ఇది ఫ్రీ టూల్ కూడా అంత ఇస్తుంది, బట్ డైలీ కొంచెం లిమిట్స్ ఉంది అనమాట. నేను పెయిడ్ తీసుకొని చేశాను, బట్ ఇట్స్ రియలీ ఆసమ్. ఇప్పుడు మనం దీన్నే వాడుతున్నాము. ఇక కొంచెం అడ్వాన్స్మెంట్స్, ఇంకో స్లైడ్ వచ్చి ఉంది, దాన్ని చేస్తా ఇప్పుడు. ఓకే, ఇది మనం షౌట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఇంతవరకు ఇంకా యూట్యూబ్ లో పెట్టలేదు, దీన్ని అడుగుదాం, చాట్ జీపీటీని అడుగుదాం. ఓకే, సో ప్రాంప్ట్ ఇస్తున్నా గైస్ నేను. హై చాట్ జీపీటీ, how can I help you today? Right. Ed. సో ప్రస్తుతానికైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు, మీకు నచ్చినట్టు ప్రాంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చాలా బాగా మాట్లాడదాం. ఎట్లా పెడితే మీకు వస్తుంది. ఒక 5 parts ఉంటాయి ఒక ప్రాంప్ట్ లో, మనకు తెలియకుండానే 5 parts ఉంటాయి. ఆ పార్ట్స్ ని ఎట్లా వాడాలని నేను చెప్తాను. ప్రస్తుతానికైతే మీకు యు ఆర్ ఫ్రీ టు యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. At ODMT we used to have 45 days and 6 months course. Now we also started 3 months course and the fee is 18,000. This is good for the business owners who want to finish the course fast and also gain in-depth knowledge. I want to give a shout out on this on LinkedIn and YouTube community. Give me nice post on this. అయితే ఇలా చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీరు కావాల్స్తే ఆ టోన్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ గా ఉండాలా, ఫన్నీగా ఉండాలా, సర్కాస్టిక్ గా ఉండాలని కూడా చెప్పొచ్చు. మేక్ షూర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్. డన్ గైస్. నేను ఏదైతే ఇస్తున్నానో దీన్నే ప్రాంప్ట్ అని అంటారు. యు ఆల్రెడీ నో ఇట్. ఐఎమ్ గివింగ్ అన్ ఇన్పుట్ టు ద LLM మోడల్స్. ఈ LLM మోడల్స్ కి మొత్తం ట్రైన్ చేశారండి, అన్ని తెలుసు దానికి. అసలు లాంగ్వేజ్ ఎట్లా పనిచేస్తుంది, డేటా ఎక్కడ ఉంది, అన్ని తెలుసు. ఒకవేళ దాని దగ్గర ఎంత స్మార్ట్ అంటే
దాని దగ్గర ఒక డేటా లేదనుకో, గూగుల్ రీసెర్చ్ చేసుకుంటుంది. అది గూగుల్ రీసెర్చ్ చేసుకుని అక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. దాట్స్ వై దిస్ బికెమ్ ఫేమస్. చలో ఇప్పుడు అడుగుదాం మనం, ఏం చెప్తా చూద్దాం. ఇన్పుట్ అయిపోయింది అండ్ అవుట్పుట్ కూడా వచ్చేసింది. LinkedIn, big news from ODMT. We've been known for our 45 days fast track and 6 months intensive digital marketing programs. But now, based on strong demand from business owners and working professionals, we are excited to introduce a 3 months advanced digital marketing course. Why 3 months? Entrepreneurs who want deep knowledge in less time, professionals who want to upskill without long-term commitment, anyone who wants the best of speed plus depth. ఏమేం కవర్ చేస్తున్నాం అని కూడా చెప్తుంది. ఇక్కడ నేను 3 months లో 100+ AI టూల్స్ లేవు, ఇది కరెక్షన్ చేయాలి. కోర్స్ ఫీస్ ఫైన్. సర్టిఫికేషన్ AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఇన్ ODMT. గుర్తుపెట్టుకోండి ఒక వర్డ్, హలాజినేషన్. బ్రహ్మానందం చెప్తారు కదా ఆర్యాటుల, హలాజినేషన్ అనేది. ఆ విధంగా హలాజినేషన్ అనేది చాట్ జీపీటీకి ఉంటుంది అనమాట. మనం చెప్పకుండా కూడా ప్రీవియస్ డేటాతో చెప్తుంది అనమాట. అప్పుడు మనం చెప్పాలి ఇది తీసేసే అని చెప్పేసి. వీఆర్ నాట్ సో ఇది ఇంప్రూవైజింగ్ అండి. ప్రాంప్ట్ ఇచ్చినాం బట్ ఇది కరెక్ట్ లేదు, కీప్ ఆన్ ఇంప్రూవైజింగ్ ఇట్. దాన్నే పట్టుకొని ఇదే అయిపోయింది అనుకోండి, కీప్ ఆన్ ఇంప్రూవైజింగ్ ఇట్. వీఆర్ నాట్ కవరింగ్ AI tools in 3 months course. Certification will be digital marketing, certified in digital marketing course, certified in digital marketing course. Please correct it and give me. ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటుంది. కరెక్ట్ చేసుకున్నప్పుడు చెప్తుంది చూడండి, గాట్ ఇట్, హెన్స్ ద కరెక్టెడ్ అండ్ పాలిష్డ్ పోస్ట్. సేమ్ థింగ్ బట్ ఇక్కడ మార్చేస్తుంది. సర్టిఫైడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, 100% ఆన్లైన్ అండ్ లవ్ ఇంటర్ క్లాసెస్ అయిపోయింది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. దీన్ని మనం ఇప్పుడు వాడుకుంటాం. చూడండి ఇదంతా మనం రాయాలంటే టైం పడుతుంది, వాళ్ళు ఇట్ ఈస్ టేకింగ్ టైం. బట్ ఐ వాంట్ టు గో విత్ వన్ ఇమేజ్. సో ఇమేజ్ కూడా అడుగుతున్నాం. కెన్ యూ గివ్ మీ ఇమేజ్ ఫర్ దిస్? ఇమేజ్ అని అంటే ఇమేజ్ ఏమంటే ఇమేజ్ ఇస్తుంది బై, కానీ దానికి కొన్ని స్పెసిఫికేషన్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి అలా చెప్తే దాన్ని బట్టి ఇస్తుంది. మేక్ షూర్ దాట్ colors. See, ఈ large language models, they are designed mostly for text based అన్నమాట. ఇమేజ్ అంత ఘోరంగా రావు. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ టూల్స్ లైక్ మిడ్ జర్నీ కానీ ఇంకా వేరే టూల్స్ ఉన్నాయి. అవి ఇమేజ్ ని చాలా బ్యూటిఫుల్ గా చేస్తాయి, చాలా బ్యూటిఫుల్ గా చేస్తాయి అన్నమాట. దట్ విల్ యూజ్ లేటర్. కెన్ యూ సీ దిస్ ఇమేజ్ గైస్? ఈ ఇమేజ్ కనిపిస్తుందా? Yes, sir. ఇది natural? Is it natural or not? Yes, sir. Natural. Natural. This is generated by a tool, not this is not by ChatGPT. This is done by some other tool. చాలా బాగుంటది. ఇది కూడా by the tool only, but not ChatGPT. ChatGPT can't create ఇంత క్వాలిటీ చేయలేదు. రైట్, చూద్దాం ఈ విధంగా ఇస్తుంది ఇమేజ్. ChatGPT ని మోస్ట్లీ ప్రాంప్ట్ కోసము, ఐడియాస్ కోసము, స్ట్రాటజీస్ కోసం వాడుకోవాలి. కాబట్టి బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్ యూ షుడ్ నో వాట్ యూస్. During this 5 days course, we'll be learning some 50 to 60 tools. ఆ టూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేమ్స్. దెన్ ఏదో అవసరం వచ్చినప్పుడు అది వాడుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్, ఇప్పుడు ODMD అనేది మనది ఒక్కటే ఉండదు, ఒక ఆ నేమ్ తో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా, అప్పుడు అక్కడ నుండి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందా? అంటే ఇప్పుడు మనము కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన ఛానల్ కదా తోటి, నేను ODMT.in వెబ్సైట్ తీయడం ఒకసారి చూస్తుంది కదా. ఓకే ఓకే సార్. కాబట్టి అది మన దగ్గరికి వస్తుంది, ఇంకా వేరే దగ్గరికి పోదు అనమాట. ఓకే ఓకే సార్. వీడు ఒక ఇమేజ్ తయారు చేసాడు. ఇట్స్ మోర్ లైక్ ఇన్ఫర్మేషన్. చూడండి ఎలా పెట్టాడు. న్యూ లాంచ్ ఎట్ ODMT 3 months డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. కవర్ వెబ్సైట్ డిజైనింగ్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఫాస్ట్ ఎట్ ఇన్ డెప్త్, ఐడియల్ ఫర్ బిజినెస్ గ్రోత్ అండ్ అప్ స్కిల్స్. కోర్స్ ఫీజ్ 18,000. 100% నంబర్ మొత్తం నాది ఇచ్చేయండి వీడు.
ఎందుకంటే నేను ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు అది నా నెంబర్ తీసుకుంటాడు, ఆఫీస్ నెంబర్ ఇవ్వలేదు. అగైన్ విల్ ఆస్క్ యూ, కెన్ యూ ప్లీజ్ చేంజ్ ద నంబర్ ఫ్రమ్ నంబర్ కూడా right. Then it will change and I can download, I can start using this. Right. Meanwhile, let us open Gemini as well. Gemini. Right, guys. ఎక్కడైనా కూడా ప్రాంప్టే, బట్ different models have a different capacity. Let's see how this is working. And ప్రస్తుతానికి ఏముందో చూద్దాం. Upgrade. Google Workspace లో ఉన్నాడు ఆయన. This is not Google Workspace. Okay, normal దే వాడదాం. అంతలో కూడా let me come back and see it. It's working. Same questions ఇక్కడ ఆడదాం, మళ్ళీ ప్రాంప్ట్ రాయకుండా. Let's use over here. Okay, ఇక్కడ పెట్టేస్తున్నా. Let's see. Post. ఫటాఫట్ ఇచ్చేసాడు. ఈ రెండు చూశారు కదండి, యూ అబ్జర్వ్ బోత్ ఆఫ్ దెమ్. విచ్ వన్ ఈస్ గుడ్? ఒకసారి రీడ్ చేద్దాం. ఇది లింక్డ్ఇన్ పోస్ట్ ఏమి ఇచ్చిందో. We are thrilled to announce the launch of our brand new 3 months intensive course designed specifically for business owners who are looking to accelerate. In ODMT, we always have been committed to providing comprehensive training, in-depth, affordability. అయిపోయింది. What do you think? Which one is good? మీరే డెసిషన్ మేకర్. అదే బాగుంది సార్. ఇది చాట్ జీపీటీనే బాగుంది సార్. It is much better. రెండిట్లో ఒకటి ఒక దానిలో పర్ఫెక్ట్ ఉంది, ఒకటి ఒక దానిలో పర్ఫెక్ట్ ఉంది. సో లెట్ సీ ఇట్. లెట్ మీ ఆస్క్ ఇమేజ్. ఇది కూడా అక్కడి నుంచి కాపీ చేద్దాం టు మేక్ ఇట్ ఫాస్టర్. సార్ జెమిని షార్ట్ లెంత్ ఇస్తాయి కదా సార్? యా బట్ చాట్ జీపీటీ ఫస్ట్ స్టార్ట్ చేసింది చాట్ జీపీటీ కాబట్టి దే ఆర్ వెరీ గుడ్. చూడండి, నెక్స్ట్ టైం అడిగినప్పుడు సేమ్ మోడల్స్ ఏదండి, డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చింది చూడండి. నెక్స్ట్ టైం వీల్ లాంచ్ 3 months డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 18,000. ఇక నంబర్ నేను తప్పు కొట్టినా, వీడు తప్పు కొట్టిండు. చూడండి, ఇక్కడ 165 అని కొట్టినా, వీడు 1655 అని కొట్టిండు. ప్లీజ్ కరెక్ట్ ద నంబర్. ఇట్ షుడ్ బి, బికాస్ ఇవి మెషిన్స్ అండి, అబ్వియస్ గా మిస్టేక్స్ చేస్తాయి, మనము మానిటర్ చేయాలి. అందుకే మనిషి కంపల్సరీ ఇంపార్టెంట్. సో మనుషుల జాబులు ఏం పోవు. ఇప్పుడు మళ్ళీ వాడు వేరే ఇమేజ్ ఇస్తాడు వీడు. ఓకే, లెట్ మీ సీ ద ఇమేజ్. జెమిని అంత గ్రేట్ కాదని అనుకుంటున్నాను ఇమేజెస్ లో. జెమినిలో కొత్త వర్షన్ వచ్చిందండి, అది వీడియోస్ క్రియేట్ చేస్తుంది, VO3 అనేది. అవైతే అవసరం. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను కదా, వీడియోస్ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇమేజెస్ లో కూడా విచ్ వన్ ఈస్ గుడ్? చాట్ చాట్ జీపీటీ. జీపీటీ. ఓకే, చాట్ వీడు జీపీటీ సార్. జెమిని అంటే ఇప్పుడు దిస్ ఇస్ గుడ్, యూనో, క్రియేటివ్ బాగుంది. న్యూ 3 months కోర్స్, కానీ కంటెంట్ ఏం లేదు. కంటెంట్ పైన రాస్తా అంటే దిస్ ఇస్ గుడ్, బట్ ఇమేజ్ లోనే మొత్తం అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం చాట్ జీపీటీ ఇస్ గుడ్. బట్ నేను చెప్పేది అంటే రెండు కరెక్ట్ కాదు, వేరే టూల్స్ ఉన్నాయి ఇమేజెస్ కి.
బట్ రైట్ నౌ ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ దీంతో పని కానివ్వండి అంతే. సార్ జెమినైకి చెప్తే ఇంక్లూడ్ చేస్తారు సార్ అందులో. బట్ మనము చాట్ జీపీటీకి చెప్పని కూడా లేదు, ఆటోమేటిక్లీ ఇట్ ఇంక్లూడెడ్. ఎస్ సార్. బట్ ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ డార్క్ మోడ్. డార్క్ మోడ్ అంత బాగాలేదు అసలు యాక్చువల్గా, ఇక్కడ ఐ డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇదే ఆల్వేస్ గుడ్. చూడు ఎంత బాగుంది, అది చాలా స్ట్రెస్ అవుతుంది అనమాట కళ్ళకి. సమ్ పీపుల్ లైక్ డార్క్ మోడ్ బట్ ఐ డోంట్ లైక్ డార్క్ మోడ్. అయితే ఈ చాట్ జీపీటీ ఎందుకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇమేజ్ అడగంగా ఇరిటేట్ అవుతుంది, ఇది చాలా ఇరిటేట్ అవుతుంది. లాస్ట్ ఇమేజ్ కి టైం తీసుకుంటుంది అనమాట ఇది. సో అదేమంటుంది అంటే అరే బై యూజ్ మీ ఫర్ స్ట్రాటజీస్ కాంటెంట్ నాట్ ఫర్ ఇమేజెస్ అని ఫీల్ అవుతుంది అనమాట అది. ఓకే, బట్ కాంటెంట్ కి మాత్రం దిస్ ఇస్ అవసరం. ఇప్పుడు ఏంటంటే నేను బిజినెస్ ఓనర్ గా నేను ఇది ఒక షౌట్ అవుట్ ఇవ్వాలంటే నాకు కంటెంట్ రెడీగా ఉంది, ఇది కూడా రెడీగా ఉంది, పోస్టర్ కూడా రెడీగా ఉంది, ఐ కెన్ పోస్ట్ ఇట్ సింపుల్. లెట్స్ సీ ద ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. ఎస్, దిస్ ఇస్ పర్ఫెక్ట్. నౌ ఐ కెన్ డౌన్లోడ్ and I can use it. Right. Whatever in the past 1 month I'm doing this only. Okay, right. Next, ప్రాంప్ట్ చేసేటప్పుడు యూ కెన్ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్. ఇప్పుడు ఏమందామంటే ఐ వాంట్ టు గివ్ దిస్ షౌట్ అవుట్ ఇన్ అ ఫన్నీ వే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్? ఎందుకంటే స్టూడెంట్ తోటి నువ్వు ఏ టూల్స్ మాట్లాడుతున్నావు అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం క్యాజువల్ గా కొంచెం ఫన్నీగా పెడదాం అని అనుకుంటున్నా. దెన్ లెట్స్ సీ దాని కాంటెంట్ ఎలా మారుస్తుందో. నేను కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినప్పుడు ఇది ఆటో కరెక్ట్ అయిపోతుంది, అది అర్థం చేసుకుంటుంది. లిమిటెడ్ ఆర్ 45 days స్టూడెంట్స్ రషింగ్ లైక్ ఇట్స్ Formula 1 రేస్. చూడండి ఎట్లా రాసిందో. ఆయన 6 months స్టూడెంట్స్ చిల్లింగ్ లైక్ ఇట్స్ నెట్ఫ్లిక్స్. సో 45 days ఏమో ఫార్ములా రేస్ లాగుందంట, 6 months ఏమో నెట్ఫ్లిక్స్ లాగుందంట. Why not give you the best of both worlds, introducing the 3 months course at ODMT fast enough to finish before your coffee subscription ends, deep enough to make your marketing skills smarter than your phone. Business owners, professionals, now you tell me guys, ide ChatGPT anyway you decided that ChatGPT better than Gemini annaru. Content lo post చేసేటప్పుడు కూడా ఇది ఒక టోన్ లాగా ఉంది, ఇది ఒక టోన్ లాగా ఉంది. Which tone you liked? The funny way or the professional way? Funny way better. ఇది కూడా అర్థం చేసుకోండి. when you are including in your things, ask this. Funny way ఏంటంటే people will enjoy it anyway. Instead of formal, it's get bored. Everybody using the same thing. Why don't you try this? Being a marketer ga, you should try like this. Funny ga, ఇంకా ఏమేమి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ వాడండి, so that you'll be getting in a better way. Yeah, right. Yes, sir. Right. ఇది ఓన్లీ నేర్చుకోవడం కాదు, మనం కూడా చేయాలి. కాబట్టి మీ అందరికి నేను కొన్ని టాస్క్ ఇస్తా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టుడేస్ క్లాస్. మీరు అందరు కూడా అవి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి. నా క్వశ్చన్ టాస్క్ క్వశ్చన్స్ కూడా నేను లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తా, మీరు ఆన్సర్స్ కూడా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి నాకు ట్యాగ్ చేయండి. సో దట్ ఐ విల్ రివ్యూ ఎవ్రీ వన్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ యు ఆర్ డూయింగ్ ఇట్. శ్వేత, someone, yeah, please unmute yourself. Sabita garu cheppandi, what is your question? Sabita, you have a question? Someone raise the hand. Before we go for another one, anyone have any question? Raise your hand. సార్ ఫన్నీ వేల ఇమేజ్ కూడా తీసుకోవచ్చా సార్? ఇమేజ్ రాదండి. ఇమేజ్ రాదా? ఇమేజ్ రాదు. అంటే ఇప్పుడు ఇమేజ్ ని మనము కలర్స్ కాంబినేషన్ అడగొచ్చు, కానీ ఇమేజ్ ని అట్లా అన్నాక రాదనమాట.
దిస్ ఈస్ ఫర్ పోస్టింగ్. మన లింక్డ్ఇన్ లో కానీ పోస్ట్ చేయాలి. దీని ఇంకా మన రియల్ డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా వాడుకోవచ్చు మనం ఆల్రెడీ చూసాము. ప్రాంప్ట్ వాడి మనం కస్టమ్ HTML కూడా అడిగాము. ఇప్పుడు బ్లాగ్స్ గురించి అడగొచ్చు, SEO గురించి అడగొచ్చు, గూగుల్ యాడ్స్ గురించి అడగచ్చు. సేమ్ ఇదే కంటెంట్ తీసుకొని ఇప్పుడు విల్ ఆస్క్ ఇట్, ఐ వాంట్ టు రైట్ అ బ్లాగ్ పోస్ట్ ఆన్ దిస్, ప్లీజ్ రైట్ 4,000. Someone asked the question. కార్తిక్ చెప్పండి. ఎనీ క్వశ్చన్స్ కార్తిక్? సార్ అంటే ఇప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ ఎంతో చేస్తాం కదా, అది ChatGPT ద్వారా చేయొచ్చు సార్? కీవర్డ్ రీసెర్చ్ చేయొచ్చు. చేద్దాం, ఇప్పుడు చేద్దాం. సార్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే అర్థం కాలేదు రానా, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ మీన్స్? సార్ కీవర్డ్ రీసెర్చ్ అనేది సెమ్రష్, ఊబర్ అనేది తీసుకుంటారు కదా, ఇప్పుడు ఈ బ్లాగ్ రాయడం అనేది కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం కదా, అప్పుడు అదే సార్ ఎలా తీసుకుంటుందని, ఏంటంటే ChatGPT డైరెక్ట్ తీసుకుంటుందా లేదా అని చూపిస్తారండి. అది రానా చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? Yes, sir. I was just saying that it would be great if you explain some topics that you think is necessary in English, because I don't understand Telugu. You don't understand Telugu? No, sir. Which trainer you are from? Sunanda. Acha. Rana, don't worry. We will be having a separate classes for English people. This is especially for Telugu audience. Soon I'll come up with the English batches as well. Okay, sir. Okay, because majority of the audience are Telugu, that's why I'm teaching in Telugu. Sorry for that. Okay, I told Sunanda ma'am that we'll be having a separate classes for you. Once I finish this, I'll come back to you guys. Yes, sir. You should definitely go for majority. Don't worry, we'll come. Yeah, thank you. Right. And గుర్తుపెట్టుకోండి, SEO గూగుల్ ఎప్పుడు కూడా మినిమం 4,000 వర్డ్స్ ఉన్న ఆర్టికల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. అందుకోసం మనము 4,000 వర్డ్స్ రాయమని చెప్తున్నాం. ప్లీజ్ రైట్ 4,000 వర్డ్స్. అంతకంటే ముందు ఏం చేద్దామంటే కీవర్డ్ రీసెర్చ్ అడిగారు కదా, కీవర్డ్ రీసెర్చ్ గురించి మాట్లాడతాం. ఓకే, కెన్ యూ డూ someone didn't unmute, please unmute. చూడండి చాలా ఫాస్ట్ గా చేస్తుంది అది. అంటే మన SEO పరంగా కూడా అది పనికొస్తుంది. And let me ask the same thing for Gemini. ఇక్కడ చెప్పాడు బ్రాడ్ అండ్ హై లెవెల్ కీవర్డ్స్, specific long tail keywords, problem oriented questions, competitor keywords, మనకి ఏది కన్సిడర్ చేయాలి అన్నిథింగ్ ఇచ్చాడు. రైట్, ఇక్కడ ఉన్నాను కదా, చూడండి ఇక్కడ ఎలా చేశాడో. AI-powered digital marketing course, high intent, commercial keyword with a competitive volume, long tail keywords, best AI-powered digital marketing course, AI digital marketing course online, certification, advanced AI digital marketing course, supporting keywords mali danki, AI for keyword research and keyword intent and strategy. How to use these keywords, course landing page la meta description ఏమి ఇస్తే బాగుంటుంది,
కానీ టైటిల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడండి. టైటిల్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మాస్టర్ మోడల్ మార్కెటింగ్ అండ్ డిస్క్రిప్షన్ జాయిన్ అవర్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ గెట్ సర్టిఫైడ్ లర్న్ SEO. So it will help you a lot. All of you start using this. ఈ SEMrush లో కొంచెం రీసెర్చ్ చేయండి, ఇక్కడ రాసి మిక్స్ చేసి వాడండి. This is helping you a lot. ChatGPT is doing wonders these days. You can use it. Now let's go back to the content. కార్తిక్ చెప్పండి. సార్ అంటే ఇప్పుడు మనకి సర్చ్ వాల్యూమ్ డిఫికల్టీ, కీవర్డ్ డిఫికల్టీ అవంతా చూపిదా సార్? అంటే మనము అనలైజ్ చేసుకునేదానికి ఇప్పుడు వాల్యూమ్, కీవర్డ్ డిఫికల్టీ అంతా అడుగుదాం, దానికి లిమిటేషన్ ఉందా లేదా అనేది. ఇక్కడ చూడండి, ఇలాంటప్పుడు మాత్రం ఇట్స్ రీసెర్చింగ్. లింక్డ్ఇన్కి వెళ్ళింది, డిఫరెంట్ పీపీటీస్కి వెళ్ళింది. యూ గాట్ ఇట్ నౌ? వచ్చేసిందా? AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ 200 to 400, 100 to 120. సార్ ఇంకా టూల్స్ అవసరం లేకుండా డైరెక్ట్ దీంట్లో చెక్ చేసుకోవచ్చా సార్? That's what I'm telling you. So many things are going. ఇప్పుడు ఈ LLM మోడల్స్ ఇమేజ్ ఇచ్చినానుకో, క్యాన్వాతో పని ఏముంది? ప్లగిన్స్ పని లేదని ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం మనం. మెజారిటీ ఆఫ్ ద ప్లగిన్స్ అవసరం లేదని. ఇప్పుడు టూల్స్ కూడా దిస్ ఈస్ బికమింగ్ వెరీ స్మార్టర్ దీస్ డేస్. కాబట్టి టూల్స్ కూడా మెజారిటీ. అందుకే ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి ChatGPT. మెజారిటీ ఆఫ్ థింగ్స్ విల్ బి డన్. ఇంకోటి ఐ టెల్ యూ whether you are a student, a working professional, or a business owner, most of your time will be going on a research only. SEMrush పోవాలి, ఆడకి ఇవ్వడేయాలి, గూగుల్కి వెళ్ళాలి, ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఒక ChatGPT గివింగ్ దిస్ మచ్, ఇట్ ఈస్ గివింగ్ వింగ్స్ టు యూ. నువ్వు చాలా సూపర్ మ్యాన్ అయిపోయినాడు అనమాట. థింగ్స్ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎఫెక్టివ్ గా వాడండి. కాకపోతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దీనిపైన మాత్రం కీప్ డూయింగ్ ఇట్. ఒక ప్రాంప్ట్ ఇచ్చి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చినాం, ఇమేజ్ బాగాలేదు, ఇంప్రూవైజ్ చేసినాం కదా, ఇంప్రూవైజ్ చేయాలి. దీన్ని ఎంత అడుగుతా అంత ఇస్తుంది భయ్. నేను అలా ఫస్ట్ చెప్పాను, కెన్ యూ క్రియేట్ ల్యాండింగ్ పేజ్ అంటే అంత సీన్ లేదు. ఇలా కాకుండా డిఫరెంట్ మోడల్స్ చేసినాం అనుకో, చాలా బాగా ఇచ్చింది అనమాట. కాబట్టి మనకు పేషెన్స్ ఉండాలి. మొత్తం అదే రెడీ చేస్తుంది, ఇక్కడ కూడా పేషెన్స్ లేకపోతే వేస్ట్. కాబట్టి వీ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు ద ChatGPT. క్లియర్? సో కీవర్డ్ రీసెర్చ్ అడిగితే కీవర్డ్ రీసెర్చ్ ఇచ్చింది. దట్ లిమిటేషన్ ఈస్ దాట్ మచ్ ఓన్లీ. ఆఫ్టర్ కరెక్ట్ యూర్ ఆస్కింగ్ as the question like, can you give me that keyword difficulty and search volume kuda ichindi, keyword difficulty ichindi. Now choose yours. Okay, now before writing a blog, na keyword research vachesindi, volume vachesindi, oka keyword teesukoni dani paina blog rayamante blog ras. Now I want to write a blog post on this AI powered digital marketing course. Make sure it should have 4,000 words. Remember the above keywords and use them accordingly. Title description అది ఆల్రెడీ ఇచ్చేసింది. ఇప్పుడు కాంటెంట్ కూడా ఏమన్నా, ఆ కాంటెంట్ షుడ్ బి ప్రొఫెషనల్ అట్ ది సేమ్ టైమ్ ఫనీ. హీ విల్ మిక్స్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు కాంటెంట్ కూడా అడుగుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ లైక్ ద కాంటెంట్, యూ కెన్ ఇంప్రూవైజ్ అగైన్ ఆల్వేస్. Now here is a more refined keyword analysis అయిపోయింది. Let me scroll down. So ఏం చేశాడు? Okay. AI powered digital marketing course, the future is now, and slightly funny too. Welcome to the marketing revolution. If you have landed here, you're probably wondering what an AI powered digital marketing course is, why everyone is talking about it, and whether it's better than your favorite cup of chai in the morning. So readers ni engage కూడా చేస్తున్నాడు కాంటెంట్ తోటి.
In this in-depth guide, we'll exploring everything you need to know about mastering digital marketing with the power of artificial intelligence. Yeah, table of content. బ్లాగ్ రాయాలంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా మనం, వాడు మెయింటైన్ చేస్తుండు. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ ఇట్. వీ డోంట్ నో ద ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ కంటెంట్. అప్పుడు క్వశ్చన్ అడగండి, వాట్ ఈస్ ద ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్. ఎప్పుడైతే మీరు ఇలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారో యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ అపియరింగ్ ఇన్ AI mode, not AI overview. AI overview అంటే ఏంటండి? What is AI overview? Anyone? What is AI overview? సార్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పైన టాప్ లో కరెక్ట్. ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? దిస్ ఈస్ AI overview. Okay? A short description. దిస్ ఇస్ AI overview. ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ ఈ కంటెంట్ ఎవరిది అంటే ఇది ఒక వెబ్సైట్ ఓనర్దే అండి. దిస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ వన్ వెబ్సైట్ ఓన్లీ. ఓకే, మోస్ట్లీ దిస్ గాయ్. అయితే ఈ AI overview లో మన కంటెంట్ అనేది అపియర్ కావాలి అంటే వీ షుడ్ ఫాలో సమ్ స్ట్రక్చర్. దిస్ స్ట్రక్చర్ ఓన్లీ. ఇది నేను ఇప్పుడు కాదు, 2 years బ్యాకే నేను వర్కౌట్ చేశాను. అండ్ ఫర్ మై క్లయింట్ హీ వాజ్ అపియరింగ్ ఓవర్ దేర్. స్లోలీ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ స్టాప్డ్ సెండింగ్ ద పీపుల్ టు ద వెబ్సైట్స్. ఎందుకంటే యాజ్ అ సెడ్ బిఫోర్, there is lot of competition from ChatGPT. People are habituated for this kind of environment. Now, not this kind of environment. People feel it's bore. అరే ఇంకా వెబ్సైట్ కి వెళ్ళాలి, రీసెర్చ్ నాకు వద్దు బై, నాకు ఆన్సర్ ఇక్కడనే కావాలి. సో గూగుల్ థాట్ దట్ ఇక నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదురా బై అన్నట్టు స్లోలీ ఫస్ట్ ఇది ఏం చేసిందంటే ఈ విధంగా నాలెడ్జ్ గ్రాఫ్ అని పక్కల మెల్లగా AI overview, ఇప్పుడు AI మోడ్ కూడా స్టార్ట్ చేసింది. మీకు ఇఫ్ యు ఆర్ ఇన్ US ఇక్కడ AI మోడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీని తర్వాత ఒక VPN ఆన్ చేసి చూపిస్తుంది ఎట్లా ఉంది అన్నది. ఓన్లీ ఇది మాత్రమే AI మోడ్లో ఏం కనిపిస్తుంది అంటే AI overview మొత్తం వస్తుంది. ఈ 3 రిజల్ట్స్ కనిపిస్తుంది. అంటే ఓవర్ ఆన్ ద టాప్ 10 దే ఓన్లీ గెట్ ది ట్రాఫిక్. టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్. కింద ఇవన్నీ ఉండవండి AI మోడ్లో. ఫ్యూచర్ విల్ బి దాట్ ఓన్లీ. పీపుల్ విల్ బి గోయింగ్ టు ది AI మోడ్. కాబట్టి మీ కాంటెంట్ ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు AI ఇచ్చింది నీకు, బట్ మెల్లమెల్లగా మనం కూడా ఇలాంటి కంటెంట్ తయారు చేయడం ట్రై చేయాలి. ఇప్పుడు మొత్తం కంటెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, ఈజ్ దిస్ అ కాపీ కంటెంట్ ఆర్ నాట్? నేను మొన్న ఆ రోజు చేసిన కంటెంట్ ఈస్ నాట్ అ కాపీ కంటెంట్, అది నాకు సంబంధించింది. బట్ ఇందులో ఇది మెషిన్ జనరేటెడ్ కంటెంట్ అండి. ఎందుకంటే AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ గురించి నార్మల్ ఎవరు చేసినా ఇదే వస్తుంది. కాబట్టి దీన్ని కొంచెం మీరు మార్చుకోవాలి. మధ్యలో ఉన్న కంటెంట్ ని ఈ కంటెంట్ ని మీ సొంత కంటెంట్ ని యాడ్ చేసి రీప్లేస్ చేయండి. బట్ ఆర్ ఇంగ్లీష్ ఈస్ నాట్ గ్రేట్. అప్పుడు నేను ఇంతకుముందు రోజు చెప్పినట్టు రైట్ యువర్ ఇంగ్లీష్, ఆస్క్ దమ్ టు ఇంప్రూవైజ్ ఇట్, దెన్ ఇట్ విల్ బి గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ మక్కీ వాడకుండా ఆ విధంగా వాడండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా రాసింది కంటెంట్. ఇట్ రోట్ వెరీ వెల్. దెన్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ ల్యాండింగ్ పేజ్. దీనికి టైటిల్ ఇస్తుంది, డిస్క్రిప్షన్ ఇస్తుంది, హెడ్డింగ్స్ ఇస్తుంది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నౌ AI is helping in your keyword research. AI is helping in your blog writing as well. Okay? Any questions in this? సార్ ఇప్పుడు ఎంత AI నుంచి మనం తీసుకున్నా సరే మళ్ళీ గూగుల్ SEO దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా సార్. దాన్ని మళ్ళా కాపీడ్ కంటెంట్ గానే చూస్తుంది కదా సార్. ప్లాగరిజం వస్తుంది కదా సార్. అందుకే నేను చెప్తున్నాను కదా, మనం ఇంతకుముందు లాస్ట్ రాసిన కంటెంట్ నా ODMT గురించి మాట్లాడినప్పుడు నాకు తగ్గట్టే ఇచ్చింది. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటి? టు క్లారిఫై దిస్ ఐ విల్ డూ వన్ థింగ్. ఓకే, యాజ్ we have started a 3 months course. I want you to write a blog post on this, 1000 words. Make it funny. ఇప్పుడు చూడండి మీరు. Then I'll try to show you the difference between both of them. Read it carefully. మీకే అర్థమవుతుంది ది ఎండ్ ఆఫ్ దిస్ ఏది కాపీ కంటెంట్, ఏది కాపీ కంటెంట్ కాదు అనేది.
ఓకే, ఇప్పుడు నేను ఓడిఎంటి స్పెసిఫిక్ అడిగాను. After years of offering our popular 45 days and 6 months digital marketing courses, we heard a cry going through the digital corridors. We need something in between, not too short, not too long, just right. Welcome to 3 months digital marketing course. Why a 3 months course makes sense? If 45 days felt too rushed and 6 months felt like a Netflix series with too many seasons, a 3 months course is the sweet spot. Here is why it's perfect. Enough time to learn SEO, Google Ads, deep insights without burnout, structured learning, flexible enough for students and professionals and entrepreneurs. Evariki kavale. Idi, someone tell me, is it a copy content now? You think? No, sir. No, sir. Why not? Because Why you not? have asked 3 months. This is from ODMT, sir. ODMT. Good. Now the before one. చెప్పండి. సార్ ఓడిఎంటి కాకుండా వేరే ఏదైనా టాపిక్ తీసుకు ఒకసారి చేపియండి సార్ అది. అదే మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. అది కాపీ కంటెంట్ అవుతుంది. ఇంతకుముందు నేను చేసిన ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది జనరల్ టాపిక్. దట్ ఈస్ అ కాపీ కంటెంట్ ఓన్లీ. దాన్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకోవాలి. దాన్ని అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎస్ఈఓకి మీరు రావాలంటే మాత్రం యూ షుడ్ వర్క్ హార్డ్. యూనో, మనం స్మార్ట్ గా చాట్ జీపీటీ చేయాలంటే కాదు. ఈ కంటెంట్ ఇట్స్ స్మార్ట్ ఫర్ మీ. బట్ ఇంతకుముందు నేను రాసిన ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్ అ కాపీ కంటెంట్ ఓన్లీ. దీనికి మాత్రం మీరు ఇంప్రూవైజ్ చేయాలి, మీ సొంత కంటెంట్ యాడ్ చేసి చేయాలి. అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ అ కాపీ కంటెంట్ ఓన్లీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. Yes, sir. సార్ ఇది ఏ కంటెంట్ అని ఫైండ్ అవుట్ చేస్తారు కదా సార్ కొన్ని అల్గారిథం, గూగుల్ అల్గారిథం. అందుకే చెప్తున్నా కదా నిఖిల్, ఇప్పుడు నేను చేసినట్టు చేసి మీరు చెక్ చేయండి ప్లాగరిజం, అప్పుడు అది తక్కువ వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ మై కంటెంట్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎలా ఉంటుందా? 45 days కోర్సు, 6 months, 3 months బిట్వీన్ చేయడం, ఇప్పుడే ఆ విధంగా ఆ కాంటెక్స్ట్ ఉంటుందా చెప్పండి? కాబట్టి ట్రై టు క్రియేట్ దట్ కాంటెక్స్ట్ సో దట్ యుల్ గెట్ అ కంటెంట్. అలాంటి కంటెంట్ హ్యాపీగా వాడుకోండి మీరు. చెప్పు కార్తిక్. సార్ చాట్ జీపీటీనే అడగండి సార్, ఇది ప్లేగరిజం యూనిక్ గా ఉందా లేదా అని. అదే చెప్తుందా. The above content you gave, is it count as plagiarized content? Can you check and tell me how much is the logarithm score? The content I generated for you 100% original, not plagiarized. I created it from a scratch based on your input, did not copy any existing source. Got it, guys? Adamaida? However, to get an official plagiarism score, you can check the blog post using any of these trusted plagiarism. Check చేసుకోబోయే అని చెప్తుంది, కాపీ అండ్ పేస్ట్ చేయి. సో చాలా కాన్ఫిడెంట్ చెప్పేశాడు వాడు. ఓకే, మీరు కూడా అలాంటి కంటెంట్ క్రియేట్ చేసి చెక్ చేసుకోండి, అర్థమవుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓడిఎంటీలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ ఎంకరేజ్ కాపీ కంటెంట్. ఇది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పెట్టాను, నా ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయినాయి. మా ర్యాంకింగ్స్ ఇంప్రూవ్. ఇదంతా కూడా చాట్ జీపీటీ ఇచ్చిన కంటెంట్. బట్ నేను నాకు తగ్గట్టు నేను చెప్పాను దానికి, అరే గివ్ మీ కాంటెక్స్ట్ టు మై కాంటెంట్. దెన్ ఇట్ ఇంప్రూవైజ్డ్ అండ్ గేవ్ మీ. ర్యాంకింగ్స్ ఆర్ గుడ్ నౌ. ఓకే, చూడండి ర్యాంకింగ్స్. I'll give you different keywords now. This is always top, and AI powered is the marketing. Actually, in Hyderabad ki eppudu rank cheyaledu. Nenu na target kuda kaadu, but still I'm ranking for that. Ikkada first చూపిస్తుంది, మేబీ ఇన్కాగ్నిటో మెండా మీరు చెక్ చేసినప్పుడు సెకండ్ ఆర్ థర్డ్, అట్లీస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ అయితే చూపిస్తుంది. ఇట్ ఈస్ దేర్. This is unexpected. This is only because of AI it came. And search console lo chusinapudu I'm getting traffic for Hyderabad keywords as well. Okay, right. So this is about keyword research, content, blog post. Any more questions here? Sir, I have a doubt, sir. మనం ఏఐ కంటెంట్ అనేది గూగుల్ టాప్ లిస్ట్ లో పెడుతుంది సార్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, నేను గెస్ట్ పోస్టింగ్ చేద్దామని రిక్వెస్ట్ పెడదామన్నప్పుడు వాళ్ళ గైడ్ లైన్స్ లో ఒకటి చూసాను,
అది ఏ కంటెంట్ కావద్దు అని ఉంది. అండ్ ఆ ఏ కంటెంట్ జనరేట్ చేసి మనం అందులో పేస్ట్ చేస్తే వాళ్ళకు ఒక టూల్ ఉంది, ఏ జనరేటెడ్ కంటెంట్ 100% ఫ్రమ్ చాట్ జీపీటీ అని వచ్చింది. సో నా డౌట్ ఏంటంటే గూగుల్ టాప్ ప్లేస్ లో పెడుతుందా మనకు అంటే ఏ కంటెంట్? నేను అదే చెప్తున్నా, ఆల్ ఆఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఎప్పుడైతే మీరు ఏ కలి కంటెంట్ తీసుకొచ్చినప్పుడు కాపీ చేసినప్పుడు అది డిటెక్ట్ చేయదు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఈ వాడిన వర్డ్స్ ని బట్టి, సెంటెన్సెస్ ని బట్టి, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ టు సంథింగ్ ఎల్స్ అప్పుడు మాత్రమే గుర్తుపడుతుంది. కాబట్టి మీరు ఒక సీన్ క్రియేట్ చేయండి. హౌ ఐ క్రియేటెడ్ అ సీన్, ఇట్స్ రిలేటెడ్ టు యూ ఓన్లీ. అప్పుడు మీకు ఒరిజినల్ కంటెంట్ వస్తుంది. నా జనరల్ గా పోయి వాట్ ఈస్ ఈజిప్ట్ పిరమిడ్ కీమి అంటే నువ్వు కాదు 100 మంది క్రియేట్ చేసిన సేమ్ కంటెంట్ వస్తుంది. అలా కాకుండా నీ కాంటెక్స్ట్ తో చేసుకోదాన్ని, అప్పుడు అది నీకు సొంత కంటెంట్ వస్తుంది. అయినా నీకు ఆల్టర్నేట్ చెప్పిన పోయి లెట్ మీ కంక్లూడ్ దిస్. ఎవరికైతే కాంటెంట్ రాయాలనుకుంటున్నారో ఈజిప్ట్ పిరమిడ్ కావచ్చు, ఇంకేదన్నా అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దాని గురించి రీసెర్చ్ చేయండి. చదివిన తర్వాత చాట్ జీపీటీలోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత రాయండి, రైట్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇది కాంటెక్స్ట్ మారుతుంది. ఇక్కడ రాస్తున్నా. అంటే టైలర్ మేడ్ కాంటెంట్ ఏదైనా యాక్సెప్టెడ్, నాన్ టైలర్ మేడ్ కాంటెంట్ అనేది నాట్ యాక్సెప్టెడ్, అంతే కదా? సింపుల్. కాదు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలి అని అంటే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ రాస్తాను చూడండి. సో ఈజిప్ట్, నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తా. పిరమిడ్ ఈజ్ వెరీ ఓల్డ్ according to my knowledge, and I saw Mummy movie long back. It's very interesting. Maybe kings from Egypt have slaved many people to build this mummies, these pyramids, maybe. ఈ విధంగా మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని రాయండి. ఇట్లా 2 paragraphs 3 paragraphs. ఓకే, రాసి ఇక్కడ రాస్తాను చూడండి. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. SEO కావాలంటే పేషెన్స్ కావాలి. ఇట్ కాంట్ బి డన్ విత్ అ సింగిల్ ప్రాంప్ట్. కెన్ యూ improvise this and also understand my tone and Also, correct చేసుకుంటుంది. Give me more content for this. మీరు నాలాగా ఇంత షార్ట్ చేయకండి, కొంచెం రాయండి. 3-4 paragraphs రాయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంప్రూవైజ్ చేయమన్నా నా టోన్ అర్థం చేసుకొని కొంచెం కంటెంట్ ఎక్కువ రాయండి. అఫ్ కోర్స్ హియర్ ఇస్ అన్ ఇంప్రూవైజ్ వర్షన్ ఆఫ్ యువర్ ఒరిజినల్ టెక్స్ట్ వైల్ కీపింగ్ యువర్ క్యాజువల్, స్లైట్లీ హ్యూమరస్ అండ్ క్యూరియస్ టోన్ ఇంటాక్ట్. ఎక్స్ప్లెయిన్ ఇన్ విట్ అండ్ ఓ యాడ్ డెప్త్ టు ఫాలో. ఇప్పుడు కొంచెం మోర్ కంటెంట్ వచ్చింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ కరెక్ట్ చేసింది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద ఈజిప్షియన్ పిరమిడ్స్ ఆర్ సూపర్ ఓల్డ్, like built thousands of years ago, way before Wi-Fi and WhatsApp. I remember watching the Mummy movie years ago, and I really sparked my interest, those mysterious tombs, secret chambers, and ancient curses. But on a serious note, it's quite possible that this is your content. Are you understanding, guys? yes sir. This is your content. ఈ విధంగా మీ కంటెంట్ రాసి ఇంప్రూవైజ్ చేసి కొంచెం ఎలాబరేట్ చేయమని చెప్పండి. అట్లా బిట్స్ అండ్ పీసెస్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఎంత నీకు 2 paragraphs వచ్చింది, ఇంకో పారాగ్రాఫ్, ఇవన్నీ కాదు సార్. నేను ఒక్క సింగిల్ ప్రాంప్ట్ ఇస్తా నాకు కావాలంటే అప్పుడు నువ్వేంది కంపెనీ ఉండగానే చేసుకుంటాడు. నీదేముందన్న ఆమె కరెక్ట్. SEO అయితే మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో టిల్ నౌ వి గేవ్ అ ప్రాంప్ట్, వి ఆస్క్డ్ ద కంటెంట్ ఫర్ LinkedIn and YouTube, వి డిడ్ అ కీవర్డ్ రీసెర్చ్ అండ్ ప్లాగరిజం కంటెంట్ ఇవి గురించి మాట్లాడినాం. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? చెప్పండి గోవిందమ్మ. ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ అంటే చేయగలిగింది, బట్ SEO ఆడిట్ అనేది చేయగలుగుతున్నా సార్? అంత దూరం చేయదు, అది అంత దూరం ఏం చేయదు. SEO ఆడిట్ అవన్నీ ఏం చేయదు. SEO ఆడిట్ మనం బయట చేసుకోవాలి. కొన్ని ఇంప్రూవేషన్ అడుగుతుంది. మీరు వెబ్సైట్ చూసి చెప్పండి అంటే చెప్తుంది. టు టెల్ మీ సమ్ మిస్టేక్స్ అదే అంటే చెప్తుంది. ఈ కీప్ ట్రైయింగ్ ఇట్ టుడే. మీరు ట్రై చేసి చెప్పండి రేపు.
ఓకే సార్ మధుసూదన్ క్వశ్చన్ లేకుండా పే- మీరు ఓకే అన్మ్యూట్ చేస్తున్నారు డిస్టర్బెన్స్. యా నెక్స్ట్ సార్ పెయిడ్ వర్షన్ లో ఫ్రీ వర్షన్ కి అంటే పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఇంకా ఉంటుంది ఎట్లా సార్ అది? అంటే బెనిఫిట్ ఎట్లా? ఏంటంటే అంటే ఇప్పుడు ఫ్రీ వర్షన్ లోనే అంతా ఇస్తా ఉంది కదా సార్. ఇప్పుడు పెయిడ్ వర్షన్ అయితే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాజ్ లాంగ్ యాజ్ మీకు ఫ్రీ వర్షన్ బెనిఫిట్ ఉంది, మీకు ఏడ బ్రేక్ వస్తలేదంటే ఓకే. బట్ నాకు దిస్ వర్క్స్ అన్న టోకెన్ సిస్టమ్ యూనో. ఇక్కడ టోకెన్ అంటారు, మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం టోకెన్ అంటే ఏంది. ఆ టోకెన్ లిమిట్ అయిపోయింది అనుకో, యూఆర్ యూజింగ్ టూ మచ్, ఇట్ విల్ నాట్ గివ్ ఆన్సర్స్. లేదు అంటిల్ టుమారో నేను వెయిట్ చేస్తాను అంటే ఓకే. ఓకే మీకు టైట్లీ బడ్జెట్ ఉందంటే ఓకే యూ కెన్ యూజ్ ద ఫ్రీ వర్షన్. బట్ బడ్జెట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ అంటే పెయిడ్ వర్షన్ ఈస్ వెరీ గుడ్. దట్ విల్ నెక్స్ట్ వీక్ మనం మాట్లాడదాం, ఆ టోకెన్ సిస్టమ్ ఏందని మనం మాట్లాడదాం. యా క్లియర్? ఓకే సార్. Right. So we started with a ChatGPT and Gemini. We clearly understood that ChatGPT is the winner. That's why we're spending more time on ChatGPT only. But Gemini later we'll discuss. Gemini ekkadaithe baaguntunnadi later మాట్లాడుకుందాం. Right. ఇప్పుడు కాంటెంట్ లో దిస్ ఇస్ గుడ్, SEO లో ఇట్స్ గుడ్. గూగుల్ యాడ్స్ లో యాడ్ కాపీ మీరు చెప్పండి ఇచ్చేస్తుంది. I want to write an ad copy for my search network. For AI powered digital marketing course. You did already keyword research. So for those keywords, I want to rank. Give me 10 best ad copies. నాకు 10 బెస్ట్ యాడ్ కాపీస్ ఇవ్వమని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్స్ ఏంది, మా AI బాడ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాను. దానికి సర్చ్ నెట్వర్క్ లో యాడ్ రన్ చేస్తున్నా అని చెప్పాను, గూగుల్ సర్చ్ నెట్వర్క్ అని చెప్తాను. ఆ కీవర్డ్ రీసెర్చ్ నువ్వు ఆల్రెడీ చేసిన అది గుర్తుంది కదా నీకు, దానికి నాకు 10 బెస్ట్ యాడ్ కాపీస్ ఇవ్వమని చెప్పాను. ఇది మనం 2 యాడ్ కాపీస్ చేస్తాం బై, 3వ యాడ్ కాపీ తల్లాడుతుంటే అబ్బా ఏం రాయాలి అనేది. డోంట్ వరీ. అండ్ ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ ప్లాగరిజం గిరిజం అని ఏం లేదు. దిస్ ఇస్ యాడ్ కాపీ. యూ కెన్ కాపీ యువర్ కాంప్యూటర్ యాడ్ కాపీ ఆల్సో, నో ప్రాబ్లం. ChatGPT వాడండి ఇంకా బెటర్, ఎందుకంటే గూగుల్ విల్ నాట్ మానిటర్ యువర్ యాడ్ కాపీ. యాడ్ కాపీ అనేది మంచిగా ఉండాలి అంతే. దిస్ ఇస్ నాట్ యువర్ వెబ్సైట్ కంటెంట్. ఇంతకుముందు కాపీ రైటింగ్ అన్న స్కిల్ ఉన్న వాళ్ళే బాగా చేస్తుండే. కాపీ రైటింగ్ ఇస్ సపరేట్ టాపిక్. ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత కాపీ రైటర్స్ జాబ్స్ కూడా పోతున్నాయి. చూడండి, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3, 3 హెడ్లైన్స్ ఏం రాయాలని కూడా చెప్తుంది. దిస్ ఇస్ రియలీ టఫ్ ఫర్ అస్. మన తెలుగు బేస్డ్ పీపుల్ కి అయితే ఇంకా చాలా కష్టం. లర్న్ AI ఇన్ డిజిటల్ మార్కెటింగ్ 100+ AI tools కవర్డ్. జాయిన్ ఫ్రీ డెమో టుడే. ఏది బెస్ట్ అది ఇస్తుంది. డిస్క్రిప్షన్ మాస్టర్ ChatGPT, Canva AI, Gemini, బ్లా బ్లా బ్లా. యాడ్ కాపీ 2, యాడ్ కాపీ 3, 10 యాడ్ కాపీస్ ఇచ్చింది పోయి. ఇంకేది చెప్పండి. అగైన్ ఇట్స్ యాడింగ్ వింగ్స్ టు యూ దట్ యూ కెన్ ఫినిష్ యువర్ జాబ్స్ వెరీ ఫాస్టర్. సోషల్ మీడియా షౌట్ అవుట్ మనం ఆల్రెడీ చేసినాం. ఇప్పుడు గూగుల్ యాడ్స్ కాపీ కూడా ఇచ్చింది. ఇన్ సచ్ వే నువ్వు డిస్ప్లే నెట్వర్క్ కి, వీడియో నెట్వర్క్ కి, అన్ని నెట్వర్క్ కి యూ కెన్ ఆస్క్ దెమ్. It will do. Now, you want to do this sort out in an email. Okay? Email raste etla rastundi chuddam. Please write an email copy to all my existing students that have started a new 3 months program. Make it funny and tell them that they will get a referral money of 2,000 on each referral. ఒక ఈమెయిల్ కాపీ రాయమని చెప్తున్నాను అనమాట. ఓకే చూద్దాం ఇప్పుడు ఈమెయిల్ కూడా ఎంత బాగా రాస్తుంది చూద్దాం. సబ్జెక్ట్ లైన్ ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకుంటుంది. న్యూ 3 months కోర్స్ లాంచ్డ్, రిఫర్ అండ్ ఎర్న్ 2,000. Your friend learn, you earn. It's a win-win. More of funny. Breaking, ODMT launches 3 months course. Referral equals to cash. New course alert 2,000 just for talking about it. This is funny again. Hi, student. Hi, Nikhil. Hey, Nikhil. We have some big news and some bigger rewards.
ODMT has officially launched a brand new 3 months digital marketing program packed with industry insights, practical training, and no boring theory lectures. You refer a friend, you get 2,000. They learn digital marketing, you become rich. Well, slowly, 2,000 at a time. Nice. No limit. Refer 10 people. That's 20,000 enough for a vacation on a weekend biryani binge. Whether it's your friend who still thinks Instagram is just for selfies, on your cousin who wants to quit their boring job, bring them in. We'll train them, certify them, and you'll profit from their glow up. It's really good. Subhash Mangalam, ODMT CEO trainer చూసినావా, అండ్ మీమ్ లవర్ అంట. వీడు అదే చెప్తున్నా, వీడు హలాసినేషన్ కూడా చేసుకుంటారు అనమాట. నేను కొంచెం ఫన్నీగా రాయంటే వాడు మీమ్ లవర్ అని కూడా రాసిందాను. And you'd also know that I'm the CEO of the company. Again, this is not a copy content, this is tailored to me. ఈ విధంగా చేయడం వల్ల మీరు చాట్ జీపీటీ నుంచి ఒరిజినల్ కంటెంట్ ని తీసుకురావచ్చు. This is the smart move. Isn't it good, guys? Yes, sir. So, yes. Karthik, చెప్పండి. Any questions, Karthik? Yeah. హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు కంటెంట్ ని జనరేట్ చేశారు కదా, సో ఆ కంటెంట్ ఏఐ డిజిట్ లోకి తీసుకెళ్తే అక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది కదా సార్, ఏఐ డిజిట్ అనేది స్కోర్ అనేది చూపిస్తుంది కదా. ఏ కంటెంట్ గురించి మాట్లాడారు సార్? ఇప్పుడు మీరు రాశారు కదా, ప్రాంప్ట్ రాసి ఇచ్చారు కదా, ఈమెయిల్ కా లేకపోతే బ్లాగ్ కా? సార్ బ్లాగ్ సార్. ఓకే ఓకే, సో అది అట్లానే చూపిస్తుంది కదా సార్. నేను అదే చెప్పాను కదమ్మా. నేను ఏమని చెప్తున్నాను, నువ్వు డైరెక్ట్ గా రాసి ఈజిప్ట్ పిరమిడ్ గురించి రాయమంటే కాపీ కంటెంట్ అవుతుంది. అలా కాకుండా నువ్వు కొంత కంటెంట్ రాసి టైలర్ టు మీ రాయమంటే అది కాపీ కంటెంట్ ఏం చూపించదు, ఏ కూడా డిటెక్ట్ కాదు. యూ ట్రై ఇట్ టుడే, యూ ట్రై చేయండి ఈరోజు. అంటే నా ఓన్ కంటెంట్ కొంచెం యాడ్ చేసి ట్రై చేశాను సార్, కానీ కాపీ అంటే ఇక్కడ కాపీ చేసి అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసి జనరేట్ చేస్తే మాత్రం డిజిట్ అనేది చూపిస్తుంది, స్కోర్ ఎక్కువ చూపిస్తుంది సార్. మీరు ఎంత కంటెంట్ జనరేట్ చేశారు? పేరా బై పారా చేశారా? సార్ ఒక పేరాను సార్, కొంచెం 7 లైన్స్ అలా ఉంటుంది. ప్రతి పారా చేసి రేపు ట్రై చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. దెన్ ఐ విల్ లుక్ ఇట్ దట్. Yes, Rana. It's true. It's your personal mentor. True. Yeah. Anyone else have a question? Anirudh, any question? సార్ సార్ ఇది సార్ మనం ఏదైనా స్ట్రాటజీ అడిగేమన్నాడు సార్, ఒక ఏజ్ నుంచి ఏ టార్గెట్ ఏమన్నా అదంతా ఇస్తుంది సార్, ఇంట్రెస్టింగ్ ఏం టార్గెట్ వేయాలి అవన్నీ ఇస్తుంది. సో మనము బ్లైండ్ గా చేయొచ్చు సార్. యా లెట్ మీ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇప్పటిదాకా మనము బ్లాగ్ కంటెంట్ గురించి రాసినాం, యాడ్ కాపీ గురించి రాసినాం. ఓకే, ఇప్పుడు టార్గెటింగ్ గురించి. నౌ లెట్స్ టాక్ అబౌట్ టార్గెటింగ్. మై టార్గెటింగ్ వుడ్ బి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. To get most conversions, give me detailed targeting. ఇప్పుడు నేను ఇంకేం చెప్తలేను, నా ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇవన్నీ, ఎందుకంటే దానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను లొకేషన్స్ మాత్రం చెప్తున్నాను. బికాస్ లొకేషన్ చెప్పకపోతే ఇట్స్ వెరీ టఫ్ టు వర్డ్. లొకేషన్ మాత్రం చెప్పేసి టార్గెటింగ్ ఏమని చెప్తున్నాను. ఈ విధంగా మీరు రియల్ ఎస్టేట్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ టార్గెట్ చేయొచ్చు. లెట్స్ సీ. టార్గెటింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నేను తెలంగాణ స్పెల్లింగ్ కూడా తప్పు రాసిన, కరెక్ట్ చేసింది చూడండి. ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మేక్ సెన్స్, especially considering the huge student base, job seekers and tech savvy youth in cities like Hyderabad, Vizag, Vijayawada, Warangal, Guntur, etc. It is a detailed targeting strategy to get maximum conversions. నువ్వు లొకేషన్ కూడా చెప్తున్నది, నువ్వు ఈ మొత్తం లొకేషన్ ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలి, యాడ్ స్కెడ్యూల్ ఏం చేయాలి. 18 to 35 స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఫ్రెషర్స్ కి ట్రై చేయి. లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఎడ్యుకేషన్ లెవెల్, ఇంట్రెస్ట్ బేస్డ్ టార్గెటింగ్, ఇంక్లూడ్ దీస్ ఇంట్రెస్ట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పెట్టమంటుంది. ఎంగేజ్ షాపర్స్, పీపుల్ హూ క్లిక్ ఆన్ యాడ్స్ ఇన్ ద లాస్ట్ 30 days. లొకేషన్ బేస్డ్, కస్టమ్ ఆడియన్స్,
యూట్యూబ్ యాడ్స్కి అయితే ఏం చేయాలి? 90% ఆడియన్స్ విల్ యూస్ స్మార్ట్ ఫోన్స్. లాంగ్వేజ్ అండ్ టోన్ మ్యాచింగ్. యూస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్డ్ టోన్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఓడిఎంటీలో చాలా బాగా చెప్తారు. వాట్సాప్ CTA. Use local slang in ads. This I'm doing from the past 3 years, 2.5 years. సో నీకు టార్గెటింగ్ కూడా చెప్తుందండి. రియల్ ఎస్టేట్ గురించి అడిగి టార్గెటింగ్ అడగండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఒకప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇన్డెప్త్ గా నాలెడ్జ్ నేర్చుకున్నారో దే యూస్ టు డూ వెరీ గుడ్ టార్గెటింగ్ అనమాట. ఇప్పుడు నీకు ఆ రీసెర్చ్ చేసే ఓపిక లేదుకున్నా కూడా ఇది చెప్తుంది అనమాట. దీనివల్ల ఏమైతే నువ్వు ఫాస్ట్ గా డెసిషన్ మేక్ చేసుకుంటావు. కానీ మేక్ షూర్ దాట్ యూ యూజ్ ద చాట్ జీపీటీ ఎఫెక్టివ్లీ. ఇది కూడా వాడకపోతే మనం ఏం చేయలేం. డోంట్ ట్రై టు బి టూ స్మార్ట్. చాట్ జీపీటీ స్మార్ట్ ఫర్ యూ. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అనిరుద్ క్లియరా టార్గెటింగ్? ఎస్ సార్. ఇప్పుడు అంటే బ్లైండ్ గా పెట్టేస్తే మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట సార్. ఇది బ్లైండింగ్ కాదు. అది చాట్ జీపీటీ ఈజ్ టూ మచ్ ఎక్స్పర్ట్. ఎంతో మంది వాడిన తర్వాత దాని దృష్టికి ఇస్తుంది. కాబట్టి అబ్వియస్గా విల్ గెట్ రిజల్ట్స్. ఎందుకంటే ఇప్పుడు చూడు, అదేమని చెప్తుంది, తెలుగు స్లాంగ్ కూడా వాడబోయా అని చెప్తుంది, స్టూడెంట్స్ ను వాడమని చెప్తుంది. అబ్వియస్గా ఇప్పుడు నన్ను అడిగినా నేను అదే చెప్తా. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ని అడిగినా నేను అదే చెప్తున్నా. చాట్ చెప్పినట్టుగా అదే చెప్తుంది. అబ్వియస్గా విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఫైన్ సార్, ఫైన్. థ్యాంక్ యూ సార్. సో డైలీ బడ్జెట్ అండ్ బిడ్డింగ్ కూడా ఎంత స్పెండ్ చేయొచ్చో చెప్తా. అంటే ఇప్పుడు డైలీ బడ్జెట్ ఈజ్ అ జనరలైజ్ టాపిక్. చాట్ జీపీటీ డజంట్ నో దట్. నువ్వు చెప్పదే అది నీకు హెల్ప్ చేస్తుంది. సరే, నువ్వు అడిగిన మాట్లాడు. ఇది యాక్చువల్ గా నేను వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ 2 days నుంచి దాని మీద వర్క్ చేస్తూ. ఇట్ హాస్ గివెన్ బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో దట్ మై స్క్రీన్. ఎవ్రీథింగ్. I'll ask it. Let's see. Can you suggest the budget for this? అంటే బడ్జెట్ అనేది చెప్తుంది, బట్ మనకున్న బడ్జెట్ ని బట్టి మనం మూవ్ ఫార్వర్డ్ కావాలి. బేస్డ్ ఆన్ యువర్ గోల్స్, ప్లాట్ఫామ్స్, realistic budget recommendation with a detailed breakdown for max ROI. Google search ads లో 40%, 12,000, 20,000 high intent leads వస్తాయని చెప్తుంది. మెటాలో 10,000, 70,000 మీట్ ఫనల్ ప్లస్ రిఫరల్ కన్వర్షన్స్. యూట్యూబ్ లో అవేర్నెస్ అండ్ రీటార్గెటింగ్ లో పుష్ ఆన్ అండ్ కన్వర్టింగ్. రికమెండెడ్ డైలీ స్పెండ్. గూగుల్ సర్చ్ కి 400 నుంచి 700 పెట్టమంటుంది. 10 to 30 CPC. ఫేస్బుక్ ఇంత, యూట్యూబ్ కి ఇంత, రీటార్గెటింగ్ ఇంత. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. దిస్ మైట్ నాట్ బి ట్రూ. మీరు రన్ చేస్తుంటే అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ టేక్ హెల్ప్ ఆఫ్ దిస్. మీరు రన్ చేయండి. రన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పండి మళ్ళీ, అరే భయ్ నాకు ఈ బేస్డ్ ఆన్ దిస్ ఇంత రిజల్ట్ వచ్చింది, వాట్ ఈస్ యువర్ సజెషన్. ఆ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా రన్ చేసినప్పుడు ఏం చెప్తా, భయ్ నువ్వు 1000 రూపాయలతో స్టార్ట్ చేయి, తర్వాత నాకు చెప్పని చెప్తా. వచ్చిన తర్వాత మార్చని చెప్తా. సేమ్ treat like ChatGPT like your trainer. First you run things, what are the results you got it, and ask this. It will help you. Yeah. సార్ ఇది కీవర్డ్ ఫోర్కాస్టింగ్ కూడా ఇస్తుందా సార్? ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ ఇచ్చింది కదా, అందులో ఎస్టిమేషన్ రిజల్ట్స్ కూడా ఇచ్చింది కదా. అంటే మనకు ఎంత నెక్స్ట్ 3 months లో ఎంత రిటర్న్స్ రాబోతున్నాయి అనేది ఇట్లా ఇక్కడ ఇచ్చింది. దిస్ మైట్ బి ట్రూ, మైట్ నాట్ బి ట్రూ. అందుకే మీరు ఒక వారం రోజులు రన్ చేసిన తర్వాత దానికి ఇవ్వండి. ఇట్ విల్ హెల్ప్ యూ మోర్. ఒక ట్రైన్డ్ డేటా ఉంటే ఇట్ విల్ గివ్ యూ అక్యురేట్ రిజల్ట్స్. ఇట్ ఈస్ అన్ ఐడియా. యా, కార్తిక్ చెప్పు. కార్తిక్ డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకుని అడిగేసాయి. సార్ అంటే ఇప్పుడు మనము చాట్ జీపీటీ ద్వారా ఇప్పుడు ఒక బ్లాగ్ రాస్తాం కదా సార్. ఇప్పుడు దాన్నే చాట్ జీపీటీనే ఈ కంటెంట్ ను నా వెబ్సైట్ లో పోస్ట్ చేస్తే నేను SCRP లో ర్యాంక్ అవ్వచ్చా అని అడిగితే అది ఎగ్జాక్ట్ గా చెప్తుందా? దట్ కాంట్ బి డన్. ఉండొచ్చు అని చెప్తుంది మామూలుగా. ఇప్పుడు నన్ను అడిగితే ఏం చెప్తానో అదే చెప్తుంది. ఒక ఎక్స్పర్ట్ అడిగితే చెప్తాను, అడిగినా అనుకో నేనేం చెప్తా, ఇట్ బేస్డ్ ఆన్ మెనీ రిజల్ట్స్ బై అని చెప్తా. బేస్డ్ ఆన్ యువర్ కంప్యూటర్, బేస్డ్ ఆన్ యువర్ డొమైన్ DA, బేస్డ్ ఆన్ యువర్ PA, ఇవన్నీ చెప్తాం. లెట్ మీ ఆస్క్ దిస్ చూద్దాం ఏమంటారు. సో అంటే మనం ఇప్పుడు రాసినప్పుడే దానికి ఫస్ట్ నాకు ఇట్లా SCRP లో నేను ఫస్ట్ ర్యాంక్ అవుతానో అన్ని రీసెర్చ్ చేసి రాయి అంటే అప్పుడు కార్తీక్ ఒక మాట ఆ విధంగా ఉందనుకో ప్రతి ఒక్కరు అదే పని చేస్తారు. ఫస్ట్ డే ప్రాంప్ట్ మంచిగా రాస్తారు. ఐ వాంట్ టు బి నంబర్ 1 ఇన్ SCRP, డూ ఇట్ అంటే అది ఇచ్చిన కంటెంట్ కాదు.
ఐ టెల్ యూ రియల్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ రియలీ వాంట్ బి ఆన్ టాప్, ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ కంటెంట్ ఒకటి మాత్రమే కాదు. ఇప్పుడు నేను ODMT వెబ్సైట్లో గ్రేట్ కంటెంట్ ఈస్ నాట్ దేర్. గూగుల్ చెక్ హౌ ఓల్డ్ ఈస్ యువర్ వెబ్సైట్, ఓకే, అండ్ హౌ మచ్ ఆఫ్ క్వాలిటీ backlinks you have, okay, and from how many sources you're getting a traffic. Is it from YouTube, Google, Facebook, Instagram? ఇవన్నీ సిగ్నల్ తీసుకున్న తర్వాతనే ర్యాంక్ చేస్తుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నా దగ్గర చాలా తక్కువ కంటెంట్ ఉంది. టాప్లో రావడానికి కారణం అది కాదు. ఐఎమ్ గెట్టింగ్ హ్యూజ్ ట్రాఫిక్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ అదర్ సోర్సెస్. ఇవన్నీ సిగ్నల్స్ వల్ల ఇప్పుడు మీరు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ లో నరేష్ రెడ్డి టాప్ లో వస్తుంది. ఓకే, వాళ్ళ దానిలో ఉన్న కంటెంట్ కంటే వేరే వెబ్సైట్ కంటెంట్ చాలా బాగుంది. వై దే ఆర్ కమింగ్ ఆన్ టాప్? దాదాపు 20 years నుంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. డిఫరెంట్ కోర్సెస్ కి ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు ఆయన డిజిటల్ మార్కెటింగ్ కాదు, ఏ కొత్త కోర్స్ వచ్చిన డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక బ్లాగ్ రాస్తానే టాప్ లో వస్తాడు. హియర్ కంటెంట్ నాట్ మ్యాటర్. కాబట్టి కార్తిక్ అనే అతను ఒక బ్లాగ్ తయారు చేసుకొని ఇప్పుడు కొత్తదే గూగుల్ ChatGPT కంటెంట్ ఇచ్చినంత మాత్రం టాప్ లో రాదు కదా. There are a number of factors. That's why ChatGPT will not guarantee you that. Okay? ఇప్పుడు ఇదే క్వశ్చన్ నువ్వు అడిగిన కాబట్టి నీకోసం నేను గూగుల్ అడుగుతా. మై స్టూడెంట్ కార్తిక్ is asking that whatever the content you gave for AI-powered digital marketing course, can we rank on first place of SERP? చెప్తా చూడు, ఇప్పుడు నేను చెప్పింది దాదాపు చెప్తుంది. That's a very valid question from Karthik. Here is the honest professional answer. Can we rank on Google AI-powered? Yes, it's possible, but not guaranteed unless we run ads and invest time on SEO consistently. Option 1, Google Ads paid. Google top lo ante Google Ads better ఉంటుంది first. Second, organic long-term ranking, 4,000 plus word blog plus blah 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 blah. Our recommendation: we are targeting both paid and organic SEO with a consistent effort and smart AI-driven content strategy. We can definitely reach top of Google. If not one immediately, we'll at least dominate the top 3. Do on-page SEO audit. Help you set up Google Search Console. Backlink strategy. Clear, Karthik? అర్థమైందా? ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు మనం బ్యాక్ లింక్స్ ఆఫ్ పేజ్ కి ఈ ChatGPT ఎట్లా యూస్ చేసుకోవచ్చు? అంటే బ్యాక్ లింక్ చేయమంటున్నావా ఏమంటున్నావు? అంటే ఇప్పుడు మనం అంటే క్వాలిటీ బ్యాక్ లింక్స్ తెచ్చుకునే దానికి ఈ ChatGPT ఎట్లా యూస్ చేసుకోవచ్చు సార్? అంటే ఫుల్ మన వెబ్సైట్ కి ఆఫ్ పేజ్ చేసుకునేదానికి, హాఫ్ పేజ్ SEO చేయడానికి. అది చేయమంటే అది చేయదు, కానీ ఆఫ్ పేజ్ ఏం చేస్తుందో చెప్తుంది అది. అదే ఇప్పుడు అంటే వ్యాలిడ్ సైట్స్ ఉంటాయి సార్, అక్కడ ఇంకా క్వాలిటీ బ్యాక్ లింక్స్ కావాలి కదా. దట్ ఇన్ఫర్మేషన్ ఇట్ హ్యాస్. మీరు ఓవరాల్ గా బై ఒక మాట, ఒక మెంటర్ ఉన్నాడు, ఆ మెంటర్ ఏం చేసే సలహాలు మాత్రమే ఇస్తాడు. నేను ఒక మెంటర్, నేను సలహా మాత్రమే ఇస్తా. ఆ సలహాలు ఎట్లా తీసుకోవాలన్నది నీ ఇష్టం. ఇక అది చేయమంటే మాత్రం చేయదు. దాని లిమిటేషన్ ఉంది. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను కంటెంట్ ఇలా రైటర్ అని చెప్తాది, రాసి చూపిస్తుంది. కానీ బ్యాక్ లింక్స్ ఇవన్నీ వాట్ ఆర్ ద సోర్సెస్ అంటే సోర్సెస్ ఇచ్చేస్తుంది అది. ఓకే ఓకే రైట్. So for any questions, we did content, we did the keyword research, email draft. చెప్పండి. గెస్ట్ పోస్టింగ్ అనేది వేరే వాళ్ళు మనకి ఇవ్వడం అనేది కదా సార్ బ్యాక్ లింక్? అవును, అది చేయొచ్చా? చేయొచ్చు. అది అంటే అది గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ఏమంటే ఇస్తుంది కదా. ఓకే, you can ask them to give me the list of the Google guest posting websites. సార్ అవి కొన్ని బాగా వర్క్ అవుతున్నాయి, కొన్ని అసలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. You can ask ChatGPT to give you links. ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి ఇస్తుంది అది. ఓకే ఓకే సార్. రైట్. Is all of you clear questions so far? Yes, sir. Right. Now what else is missing here? Email marketing is done, social media is done. Yeah. Right. Overall, what I'm trying to tell you is, when we started with AI first, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది అండి. ఇప్పుడు మాత్రం బాగా ఎవాల్వ్ అయ్యింది ఓన్లీ బికాస్ ఆఫ్ జనరేటివ్ AI. ఒకప్పుడు ఏఐని ఎట్లా వాడుకుంటుండే అంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకు అవుట్పుట్ తెచ్చుకుంటుంటే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఫిల్టర్స్. చాలా వరకు నా ఈమెయిల్ కి థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తున్నాయి, అందులో స్పామ్ ఎక్కువన్నాయి, నేను ఒక కీవర్డ్ చేస్తాను, కీవర్డ్ ద్వారా ఫిల్టర్ చేయని చెప్తే చేస్తుండే అనమాట. ఓకే, అది పెద్ద గ్రేట్ ఏం కాదు, అందుకే పెద్ద రీచ్ కాలేదు. బట్ సెకండ్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా ప్యాటర్న్స్ ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. అంటే ఏం చెప్పిందంటే 1 వీక్ వీళ్ళు ఏం చేశారంటే, నేను వీడిని ఫిల్టర్ చేస్తున్నా, వీడొద్దు నాకు, వీడొద్దు అని చెప్తుంటే ఈ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఓకే నాట్ ఓన్లీ కీవర్డ్ బేస్డ్ ఇలాంటి ప్యాటర్న్ కూడా బ్లాక్ చేయాలని ఇంకా రాగా స్మార్ట్ అయిపోయింది. స్మార్ట్ అయిపోయి ఇట్స్ ఫిల్టరింగ్ ఆల్ ద స్పామీ థింగ్స్. ఇక్కడ పీపుల్ అండర్స్టూడ్, ఓకే ఏఐ కెన్ డూ మెనీ థింగ్స్ అన్నది. అప్పుడు జనరేటివ్ ఏఐ అని కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు అన్ని నేర్చుకున్న తర్వాత మెషిన్ ఊకుంటలేదు, మరి నన్ను అడుగురా పోయి నేను చెప్తా అంటుంది. అట్లా జనరేటివ్ ఏఐ, యూర్ ఆస్కింగ్ ఏఐ టు జనరేట్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో అండ్ సౌండ్. ఇప్పుడు ఈ 2 years నుంచి ఇది ఫేమస్ అయిపోయింది. 2013 ఎండింగ్ నుంచి 23 ఎండింగ్ నుంచి బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూశారు కదా మీరు, ప్రాంప్ట్ రాస్తే బ్లాగ్ పోస్ట్ రాస్తుంది, లింక్డ్ఇన్ పోస్ట్ రాస్తుంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రాస్తుంది, ఇమేజెస్ కూడా ఇస్తుంది అనమాట. కొత్త దానిలో ఎల్ఎం మోడల్స్ లో వీడియోస్ కూడా, సౌండ్స్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చాలా ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నాయి. చాట్ జీపీటీ ఒకటే కాదు, చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, పర్ప్లెక్సిటీ, గామా, గ్రూక్, ఎన్నో ఉన్నాయి. చాట్ జీపీటీ ఇస్ ద నంబర్ 1. బట్ డోంట్ స్టాప్ ఓవర్ హియర్ ఓన్లీ. ఇమేజెస్ మనకు నచ్చినట్టు రాలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, లేనార్డో ఏఐ కావచ్చు, చాలా టూల్స్ ఉన్నాయి. దట్ విల్ లెర్న్ స్లో బై స్లో. ఎక్కడ ఏ టూల్ కి వెళ్ళినా మీరు నేర్చుకోవాల్సింది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. కాబట్టి డైలీ ఒక 4 to 5 hours కీప్ ప్రాంప్టింగ్. ప్రాంప్ట్ రాయడము, ఇంప్రూవైజ్ చేయడము చేసుకుంటూ పోతే యూ విల్ గ్రో. ఓకే, సో ఈ రోజు మీకు టాస్క్ ఉంది, ఆ టాస్క్ నేను లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తా. ఇప్పుడు టుమారో దాని ద్వారా మీరు అవుట్పుట్ తీసుకొని రండి. సో క్వశ్చన్ మెన్షన్ చేయండి, లింక్డ్ఇన్ లో ఆన్సర్ కూడా మెసేజ్ చేయండి. సో పుట్ అ ప్రాపర్ లింక్డ్ఇన్ పోస్ట్ దట్ ఓకే this is the task. First of all, AI powered digital marketing by ODMT. Today we spoke about LLM models, ChatGPT and Gemini. Then this question sir has asked, and this is the answer and vector type. So meeku vachina answers anni akkada copy paste cheyandi. Okay, నేను చూపిస్తా మళ్ళీ ఇప్పుడు. సో ఫార్ నో క్వశ్చన్స్ కదా, ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్. Yes, sir. Okay, let me stop this first.